Hi everyone, welcome to our channel Divine Tarot 108. ఈ ఛానల్లో మనం లవ్ రీడింగ్స్ అయినా, రిలేషన్షిప్స్ కోసమైనా, జాబ్ పరంగా అయినా, కెరియర్ పరంగా అయినా, ఈ పర్సన్ యొక్క ప్రజెంట్ ఫీలింగ్స్ అయినా, హిడెన్ మెసేజెస్ అయినా, లేకపోతే పర్సనల్ ఎనర్జీస్ అయినా ఇక్కడ చెక్ చేసుకోవచ్చండి ఈ టారెట్ రీడింగ్ ద్వారా. ఈరోజు ఈ వీడియోలో అందరూ అడిగే కామన్ క్వశ్చన్కి ఆన్సర్ చేద్దామండి టారెట్ రీడింగ్ ద్వారా. ఆ క్వశ్చన్ ఏంటంటే, మీ రిలేషన్‌షిప్‌లో మీకు, మీ పర్సన్‌కి మధ్యలో థర్డ్ పార్టీ సిట్యుయేషన్ ఏమైనా ఉందా? ముందుగా రీడింగ్‌లోకెళ్ళే ముందు ఇది ఒక కలెక్టివ్ రీడింగ్ మాత్రమే అండి. ఇది ఎలాంటి పర్సనల్ రీడింగ్ కాదు. మీకు రెజొనేట్ అయితే తీసుకోండి. రెజొనేట్ కాకపోతే లీవ్ చేయండి. రీడింగ్‌లోకెళ్ళే ముందు యూనివర్స్‌కి, ఏంజెల్స్‌కి గ్రాటిట్యూడ్ చెప్పండి. అలాగే మీకు ఇష్టమైన గాడ్‌ని తలుచుకోండి. కార్డ్స్ ఏమొచ్చాయో చూద్దామండి. 8 ఆఫ్ కప్స్, 10 ఆఫ్ పెంటికల్స్, ఏస్ ఆఫ్ వాండ్స్. అండర్ ద డెక్ కార్డ్ వచ్చేసి 10 ఆఫ్ స్వర్డ్స్ అండి. ఈ కార్డ్ హిడెన్ మెసేజ్‌ని చూపిస్తుంది మనకి. రీడింగ్‌లోకి వెళ్తే, మీ పర్సన్ మీ రిలేషన్‌షిప్‌లో స్టేబుల్‌గా అంటే మీతో రిలేషన్‌షిప్‌లో ఉన్నప్పటికీ తనేంటంటే ఎమోషనల్‌గా డిస్టెన్స్ అనేది మీకు మీ పర్సన్‌కి పెరుగుతుందండి. తన ఎమోషనల్ ఫీలింగ్స్ కూడా చాలా డిసప్పాయింటెడ్‌గా ఉన్నాయి. డిస్టెన్స్ కూడా కనిపిస్తుంది ఎమోషనల్‌గా. మీ రిలేషన్‌షిప్ కూడా ఏంటంటే షార్ట్ పీరియడ్ కాదండి. ఇక్కడ ఏంటంటే ఒక స్టేబుల్ రిలేషన్‌షిప్ చాలా ఇయర్స్ నుండి మీకు మీ పర్సన్‌కి మధ్య ఒక గుడ్ రిలేషన్‌షిప్ ఉంది. అది ఒక అంటే మీరు మీ పర్సన్ ఒక బై చాన్స్ రిలేటివ్స్ అయ్యే ఫ్యామిలీ అయ్యే ఛాన్స్ కూడా కనిపిస్తుందండి ఇక్కడ. మీది ఏంటంటే స్టేబుల్ కనెక్షనే అండి. కాకపోతే మీ పర్సన్ మీ రిలేషన్‌షిప్ నుండి మీతో పైకి నార్మల్‌గా ఉన్న తను ఇన్‌సైడ్ ఎమోషనల్ డిస్టెన్స్ ఫీల్ అవుతున్నారండి. నెక్స్ట్ కార్డ్ వచ్చేసి ఏస్ ఆఫ్ వాండ్స్ అండి. ఈ కార్డ్ ప్రకారం చెప్పాలంటే మీ పర్సనల్ లైఫ్‌లోకి ఒక కొత్త వ్యక్తి రావచ్చు. లేకపోతే ఆల్రెడీ ఒక వ్యక్తితో ఎమోషనల్ అట్రాక్షన్ డెవలప్ అయి ఉండొచ్చండి. పర్సన్ చాలా మెంటల్లీ హర్ట్ అయి ఉండొచ్చు. పెయిన్ చాలా డీప్‌గా ఉంది. అందుకే మీ పర్సన్ ఏంటంటే స్టేబుల్ రిలేషన్‌షిప్‌లో ఉన్నప్పటికీ తను ఎమోషనల్ డిస్టెన్స్ అయ్యి ఒక న్యూ పర్సన్‌కి అట్రాక్ట్ అయ్యే ఎనర్జీ అనేది చూపిస్తుందండి. ఈ రీడింగ్ ద్వారా చెప్పాలంటే మీకు మీ పర్సన్‌కి చాలా ఎమోషనల్ డిస్టెన్స్ ఉంది. అలాగే కొత్త పర్సన్ ఎంట్రీ కూడా కనిపిస్తుందండి. రీడింగ్ మీకు రెజొనేట్ అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.